ఇజ్రాయెల్ స్పెషల్ ఏంటి? ఐరన్ డోమ్. శత్రువుల నుండి వచ్చేటటువంటి ఎలాంటిదైనా సరే, అది చిన్నపాటి డ్రోన్ దగ్గర నుంచి అతిపెద్దదైనటువంటి యుద్ధ విమానం దాకా దేన్నైనా సరే దారిలోనే అంతం చేసి, దాంట్లోని చిన్న లోపాలని ఆధారం చేసుకుని మొన్న ఇరాన్ సక్సెస్ అయినా ఓవరాల్గా చూసుకుంటే ఫెయిల్యూరే. ఓవరాల్గా ఐరన్ డోమ్ అనేటటువంటి శక్తివంతమైనటువంటి, ఇప్పుడు భారత సొంత శక్తి అన్నటువంటిది ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మన గగనతలానికి సంబంధించినటువంటి శత్రు దుర్భేచ్యమైనటువంటి కాన్సెప్ట్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతీయ గగనతలానికి దుర్భేచ్య కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందడుగుపడింది. దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. శనివారం మధ్యాహ్నం ఒరిస్సా తీరానికి చేరులో జరిగినట్టు రక్షణ శాఖ ఒక ప్రకటనలో చెప్పింది. ఇది శత్రు క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్ల నుంచి రక్షణ కల్పించే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ. ఇందులో 3 భిన్న ఆయుధాలు ఉంటాయి. ఇది 3 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగలిగేటటువంటి ఉపరితలం నుంచి గగనతలంలోకి వేగంగా దూసుకెళ్లేటటువంటి క్షిపణి QRSAM. ఇందులో పూర్తిగా ఆటోమేటెడ్ ఆదేశిక నియంత్రణ వ్యవస్థ, 2 రాడార్లు, ఒక లాంచరు ఉంటాయి. దీంతో పాటుగా చూసుకుంటే రాడార్లు 360 డిగ్రీల పాటు ఆకాశాన్ని స్కాన్ చేయగలుగుతాయి. ఇది ఇంకోటి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ. ఇది అధునాతన 4వ తరం మినియేచర్ గగనతల రక్షణ వ్యవస్థ. దీన్ని సైనికులు భుజం మీద మోసుకెళ్ళచ్చు. ఇది ప్రయోగించే క్షిపణి 300 మీటర్ల నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని గగనతల లక్ష్యాలు ఛేదించగలదు. ఇకపోతే లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధ వ్యవస్థ. ఇది శక్తివంతమైన లేజర్ల సాయంతో మానవరహిత విమానాలు, డ్రోన్లను ధ్వంసం చేయగలదు. 3 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాల మీద సమర్థంగా పనిచేయగలదు. ఈ 3 ఆయుధాలను అనుసంధానించడం ద్వారా IADWS అనే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థను భారత్ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. ఇందులోని ఆదేశిక నియంత్రణ కేంద్రాన్ని ఈ సంస్థ అభివృద్ధి చేసింది. VSHORADSని హైదరాబాద్లో DRDOకి చెందినటువంటి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ RCI TEWని ఈ నగరానికి చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ CHESS అభివృద్ధి చేసింది. తాజా పరీక్షలో IADWSకి 3 భిన్న లక్ష్యాలు నెలకొచ్చే బాధ్యతను శాస్త్రవేత్తలు అప్పగించారు. ఇందులో 2 వేగంగా పయనించే మానవరహిత విమానాలు, ఒక మల్టీ కాప్టర్ డ్రోన్ ఉన్నాయి. వీటికి సమీకృత గగనతల రక్షణ వ్యవస్థలోని 3 రకాల ఆయుధాలు ఏకకాలంలో భిన్న దూరాలు, ఎత్తులను నెలకొల్చాయని రక్షణ శాఖ చెప్పుకొచ్చింది. సుదర్శన్ చక్ర పేరుతో పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని మోడీ ఈ నెల 15న స్వతంత్ర దినోత్సవంలో ప్రసంగించడంలో పేర్కొనడం, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే తాజా వ్యవస్థను పరీక్షించడం అనేది ఇక్కడ విశేషం.